5వ వచనం. అప్పుడు సంసోను తన తల్లిదండ్రులతో కూడా తిమ్నాతునకు పోయి తిమ్నాతు ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు కొదమ సింహము అతని ఎదుటికి బొబ్బరించుచూ వచ్చెను. యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయినను ఒకడు మేక పిల్లను చీల్చున్నట్లు అతడు దానిని చీల్చెను. అతడు తాను చేసినది తన తల్లితోనైనను తండ్రితోనైనను చెప్పలేదు. ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి మా దేవా, మీకు వందనాలు, స్తోత్రం నాయన. ఈ ఉదయకాలం మాతో మాట్లాడండి. వినుటకు, గ్రహించుటకు, అర్థం చేసుకోవడానికి ఇదిగో ఆ సబ్మిసివ్ హార్ట్, వినగలిగిన, గ్రహించగలిగినటువంటి హృదయము, చెవులను మాకు అనుగ్రహించండి. శ్రేష్టమైన, ఘనమైన, గొప్ప అద్భుత కార్యాలను ధర్మశాస్త్రంలో మేము చూచున్నట్లు మా కనులు తెరవమని ప్రార్థన చేస్తున్నాం. గ్రహింపు శక్తి దయచేయమని ప్రార్థిస్తున్నాం. యేసుక్రీస్తు గొప్ప నామమున ఈ ఉదయకాలపు స్వరం, ఈ ఉదయకాలపు ఉపదేశము దయచేయమని క్రీస్తు గొప్ప నామమున ఈ ప్రార్థన అడిగి బ్రతిమాలు వినేంతో వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ సమయంలో ఈ సంసోనుకు సంబంధించిన స్టోరీ బాగా తెలుసు మనకి. అయితే ఇందులో నుంచి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు ఈ రోజు కోసం జ్ఞాపకం చేసుకుందాం. 14వ అధ్యాయం స్టార్ట్ అయ్యేటప్పుడు 13వ అధ్యాయంలో సంసోను యొక్క పుట్టుక రాస్తుంది. సంసోను ఎందుకు పుట్టాడు, ఎలా పుట్టాడు అని ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుడు మనందరికీ ఒక ఫ్రీ విల్, ఓన్ చాయిస్, సొంత చిత్తం అనేది ఒకటి ఇచ్చాడు. వీ కెన్ చూస్ వాట్ ఎవర్ వీ డిజైర్, వాట్ ఎవర్ వీ వాంట్. మనకి ఏది అనిపిస్తే అది చూస్ చేసుకోవచ్చు. ఎలాంటి ఆటంకం లేదు, ఎలాంటి నిర్బంధం లేదు, లేకపోతే బంధకం ఏమీ లేదు. మనం ఏది అనుకుంటే అది వితౌట్ ఎనీ, ఏ ఆటంకం లేకుండా, ఎవ్వరు ఆపేవాళ్ళు లేరు, ఏమైనా చూస్ చేసుకోవచ్చు. బట్ దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎప్పుడైతే క్రీస్తు యేసు రక్తం నందు మారు మనసు పొంది పశ్చాత్తాపడి బాప్తిసం తీసుకొని రక్షణ పొందావు అంటే నువ్వు వెలపెట్టి కొనబడ్డావు. మనము వెలపెట్టి కొనబడిన వారు. అప్పటిదాకా మన డెస్టినీని మనం చూస్ చేసుకుంటాం. ఇక అప్పటి నుండి దేవుడు నన్ను ఎందుకు సృష్టించాడో, నన్ను ఎందుకు సిద్ధపరిచాడో, ఏ పరిస్థితుల మధ్య, ఎలాంటి పుట్టుక, ఏ తరములో, ఏ కుటుంబంలో, ఏ సమాజంలో నిన్ను ఉంచాడో అక్కడ దేవుని చిత్తం ఏదైతుందో ఆ చిత్తం నిన్ను చూస్ చేసుకుంటుంది. డెస్టినీని మనం చూస్ చేసుకోవడం కాదు, డెస్టినీ మనల్ని చూస్ చేసుకుంటుంది. మన ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోవడానికి కాదు, కానీ దేవుని చిత్తం ఏంటో ఆ చిత్తం నిన్ను చూస్ చేసుకుంది, మనల్ని చూస్ చేసుకుంది. అలాంటి జీవితమే, తన చాయిస్ లేదు, తన ఇష్టం లేదు, తనకి ఎలాంటి తన సొంత చాయిస్ అనేది లేకుండా పుట్టినటువంటి వ్యక్తి సంసోను. తల్లి గర్భమున పడిన దినము నుండే తను నాజీరు చేయబడినవాడు. నాజీర్ అనేది అదొక కైండ్ ఆఫ్ వ్రతం, ఒక రిచువల్. ఇది 1 వీక్ చేయొచ్చు, 21 డేస్ చేయొచ్చు, నెల చేయొచ్చు, కొన్ని సంవత్సరాలు చేయొచ్చు. అలాగే నాజీరు అంటాం. ఈ నాజీర్లో కొన్ని ఉన్నాయి. నాజీరు, ద లాస్ ఆఫ్ నాజరైట్ అంటాం, నాజరైట్ వావ్ అంటాం. అదొక తీర్మానం, ఒప్పుకోలు, అదొక వ్రతం అన్నమాట. మన భాషలో చెప్పాలంటే వ్రతం లాంటిది. అయితే ఈ వ్యక్తి మాత్రం పుట్టింది మొదలు చనిపోయేదాకా ఆ వ్రతంలో ఉండాల్సిందే. మామూలుగా అయితే ప్రతి వ్యక్తి తన జీవిత కాలంలో 1 రోజు, 2 రోజులు, లేకపోతే వారము, నెల చూస్ చేసుకునే అవకాశం ఉంది. కానీ ఈయనకి ఆ చాయిస్ లేదు. తను పుట్టక ముందే ఇక దాను గోత్రానికి చెందినటువంటి ఈ మనోహ మరియు ఆ ఇద్దరు భార్య భర్తలు ఎవరైతే ఉన్నారో, తండ్రి పేరు మనోహ, ఆయన, వీరికి చాలా కాలం నుండి పిల్లలు లేరు. సో దేవుడు వారిని దర్శించాడు. అది కూడా ఎప్పుడంటే, ఇశ్రాయేల్ అనబడుతున్నటువంటి దేవుని ప్రజలు ఫిలిస్తీయులకి బానిసలుగాను, ఫిలిస్తీయుల కింద ఫిలిస్తీయుల చేత బాధించబడుతున్నటువంటి కాలంలో దేవుడు ఇశ్రాయేల్ను దర్శించి ఈ యొక్క గర్భంలో ఈ యొక్క సంసోనును దేవుడు ఆ కుటుంబానికి అనుగ్రహించాడు. అయితే పాయింట్ ఏంటంటే, ఈ సంసోను తన జీవితంలో తనకంటూ చాయిస్ లేదు. జీవితకాల నాజీరు అనండి ఒకసారి అన్నమాట.
లైఫ్ టైమ్ వావ్ ఆఫ్ నాజరైట్, అనగా జీవితకాలపు నాజీరు అనే దాని కింద ఉన్నాడు. అయితే విషయం ఏంటంటే, ఆ నాజీరు చేయబడిన వారికి కొన్ని నియమాలు ఉంటాయి. ఆ నియమాల ప్రకారం ఒకటి, ద్రాక్ష నుండి పుట్టినది ఏది ముట్టుకోకూడదు. ద్రాక్ష నుంచి పుట్టింది ఏదైనా సరే, అది పచ్చిదైనా పండైనా రసమైనా ఏదైనా సరే ద్రాక్షకు సంబంధించింది ముట్టుకోదు. అలా కొన్ని రూల్స్ ఉన్నాయి. అంతేకాకుండా ఇంకొకటి ముట్టుకోకూడని విషయం ఏంటంటే, డెత్ని ముట్టుకోకూడదు, మరణాన్ని టచ్ చేయకూడదు, మరణ సంబంధమైనటువంటి ఇంప్యూరిటీని అంటించుకోకుండా బ్రతకాలి. ఇలాగా కొన్ని నియమాలు ఉన్నాయి. సరే, విషయం ఏంటంటే, ఇదంతా చెప్పడానికి నాకున్నటువంటి ఉద్దేశం ఈ రోజు కోసం, దేవుడు ఇశ్రాయేలీల పక్షంగా ఫిలిస్తీన్లకు ఏమైనా చేయాలని తలుచుకున్నాడట. దాంట్లో భాగంగా ఈ సంసోనును ప్రేరేపించాడు అని రాస్తుంది. సంసోనును ప్రేరేపించాడు. సంసోనును ప్రేరేపించడంలో ఇక్కడ మనకు ఒక మాట రాస్తుంది. మనం చదివినటువంటి భాగంలో 4వ వచనంలో, అయితే ఫిలిస్తీయులకు ఏమైనా చేయుటకై యెహోవా చేత అతడు రేపబడినన్న మాట అతని తల్లిదండ్రులు తెలిసికొన లేదు. ద పేరెంట్స్ న్యూ నాట్ దట్ ఇట్ వాజ్ ఫ్రమ్ ద లార్డ్. ఈ విషయం ఏదైతుందో, ఏది తిమ్నాతు అనబడుతున్నటువంటి ప్లేస్లో ఉన్నటువంటి ఫిలిస్తీయురాలైనటువంటి ఒక స్త్రీని నాకు పెళ్లి చేయమని అడుగుతూ ఉంటే తల్లిదండ్రులు అంటున్నారు, ఇదిగో మన సమాజంలో మన సంఘంలో లేకపోతే మన వంశంలో మన కుటుంబాల్లో స్త్రీ లేదని ఆ స్త్రీని ఎందుకు అడుగుతున్నావు అని చెప్పి మాట్లాడుతూ 3వ వచనంలో ఉంటుంది. సరే, ఇక్కడ ఇట్ వాజ్ అని చెప్పేటప్పుడు ఆ ఇట్ ఏంటిది అనేది ప్రశ్న. ఇక్కడ కొంచెంసేపు మనం ఆలోచన చేద్దాం. తిమ్నాతు ఆ యొక్క ప్లేస్కి వెళ్తున్నారు ఆ స్త్రీని అడగడం కోసం. ఎవరెవరు వెళ్తున్నారు? కొంచెం మాట్లాడండి. ఎవరెవరు వెళ్తున్నారు అక్కడ? తల్లిదండ్రులు సంసోను కలిసి వెళ్తున్నారు. ఎక్కడ దాకా వచ్చారని రాస్తుంది? ఎక్కడ దాకా వచ్చారు? మరొకసారి, ద్రాక్ష తోట, తిమ్నాతు ద్రాక్ష తోట దగ్గరికి వచ్చారు. ఏమని రాస్తుంది అక్కడ? కొదమ సింహం ఒకటి అతని మీదికి బొబ్బరించుచు వచ్చెను, ఆత్మ అతని మీదికి అతనిని ప్రేరేపించగా అతని చేతిలో ఏమీ లేక ఒకడు మేకపిల్లను చీల్చినట్టు దాన్ని చీల్చాను. కొంచెం ఆగండి ఒక్కసారి. జస్ట్ ఇమాజిన్, తిమ్నాతు ద్రాక్ష తోట దగ్గరికి వచ్చినప్పుడే సింహం వచ్చిందని ఉంది. ప్రయాణం ఎవరెవరు చేస్తున్నారు? ముగ్గురు చేస్తున్నారు. సింహం బొబ్బరిస్తే పేరెంట్స్కి తెలీదా? తెలుస్తుందా తెలీదా? తెలవాలి, కానీ తెలియదు. అది సింహం రావడం ఈయనకొక్కడికే తెలుసు. అంటే నేను ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ని, దిస్ ఇస్ జస్ట్ అ పర్స్పెక్టివ్ మాత్రమే, నాట్ ఎగ్జాక్ట్గా ఉన్నట్టుగా నేను చెప్తున్నానని చెప్పట్లేదు. బైబిల్ ఎప్పుడైనా సరే దేవుని వాక్యము 70 ఫేసెస్తో ఉంటుంది. ఒక ఇంటర్ప్రిటేషన్ మాత్రమే నేను మాట్లాడేది. లెట్స్ ఇమాజిన్, దాన్ని ఒక ఇల్యూజన్ అనుకుందాం. ఏది? సింహము సంసోను మీదకి రావడం అనేది ఒక ఇల్యూజన్ అనుకుందాం. ఇల్యూజన్ అంటే ఊహించుకోవడం, భ్రమ, లేకపోతే తనకి మాత్రమే ఉన్నటువంటిది. సరే, పాయింట్ ఏంటంటే, మరి తేనె నిజమా భ్రమనా? చెప్పాలి. తేనె నిజమా భ్రమనా? మాట్లాడండి ప్లీజ్. నిజం. ఎందుకు నిజం? ఆయన తిన్నాడు, పేరెంట్స్ కూడా ఇచ్చాడు కదా, ఇచ్చాడా లేదా? అంటే వాళ్ళు కూడా ఆ తేనెని తీసుకున్నారు. ఆ ఒక్క విషయాన్ని మనం మాట్లాడుకుంటాం. ఇక్కడ 1 ద్రాక్ష తోట, 2 చచ్చిన సింహం, 3 తేనె. ఈ 3 విషయాలు చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. ద్రాక్ష తోట దగ్గరికి వచ్చాము అనుకుందాం. మరి తల్లిదండ్రులకు ఎందుకు తెలియలేదు అంటానికి కారణం ఉంది. ఇంకోటి,
ఇదే సింహంకి సంబంధించిన ఈ స్టోరీ ఎన్ని రోజుల తర్వాత తను మళ్ళీ అందులో తేనెను చూశాడు అని అడిగితే, తేనెను చూడడానికి ఎన్ని రోజులు పట్టిందంటే అప్రాక్సిమేట్లీ 1 year పట్టింది. ఒకసారి వెళ్ళి అడిగొచ్చి సెకండ్ టైం వెళ్తున్నప్పుడు అక్కడ అది ఉందా లేదా అని ఆ ప్లేస్కి వచ్చినప్పుడు దాన్ని గుర్తు చేసుకొని అటువైపు చూస్తే ఆ తేనె ఆ యొక్క ఎక్కడుందట, ఎక్కడుంది తేనె, ఎక్కడ దొరికింది? సింహపు కళేబరంలో. ఇందాకే మాట్లాడుకున్నాం, ఇక్కడ ద్రాక్ష తోట అని మాట్లాడుకున్నాం. ద్రాక్ష తోటకి నాజీర్కి సంబంధం ఏంటి? ఒకవేళ నాజీరు చేయబడ్డవాడు నడుస్తుంటే ద్రాక్ష తోట అడ్డం వస్తే దాన్ని చుట్టూ తిరిగి వెళ్ళాలి. సో ఒకసారి అలా అనుకుందాం, జస్ట్ ఇమాజిన్. అంటే తల్లిదండ్రులు ద్రాక్ష తోట గుండా వెళ్తే తను వేరే దిక్కు నుండి చుట్టూ తిరిగి వెళ్తున్నాడు, ఎందుకంటే దాంట్లో గుండా వెళ్ళకూడదు. సో దాని గురించినటువంటి డిజైర్ కానీ దానికి సంబంధించి తనకు రాకుండా ఉండడం కోసం దూరం పెడతారు, ద్రాక్ష తోటకి దూరం ఉంటాడు. సో విషయం ఏంటంటే అలా చుట్టూ తిరిగి వెళ్ళే టైంలో సింహం తన మీదకి వచ్చింది అనుకుందాం, అది బొబ్బరిస్తే తెలిసి ఉండాలి. ఓకే, ఇక్కడ నేను మాట్లాడే ముఖ్యమైనటువంటి విషయం అక్కడ ఉన్నటువంటి పొడుపు కథ ఏదైతే ఉందో. ఏంటి ఆ పొడుపు కథ చెప్పండి ఒకసారి. ఒక పొడుపు కథ అడిగాడు. అక్కడ ఏమని అడిగాడు? బలమైన దానిలో నుండి తీపి వచ్చను, తిను దానిలో నుండి తిండి వచ్చను. ఓకే, నాజీరు నియమము అండ్ జరుగుతున్న విషయాలకి మధ్య సంబంధం. నెక్స్ట్ నెంబర్ 1 ఏం చెప్పాను? ద్రాక్ష తోట గురించి మాట్లాడుకున్నాం. రెండోది ఏం చెప్పాను? చచ్చిన సింహం అనండి ఒకసారి. ఒకవేళ ఆ సింహము చచ్చి ఉంటే చచ్చిన సింహము యొక్క శవాన్ని ముట్టుకోకూడదు, ముట్టుకోవడానికి వీల్లేదు. ఇక్కడ స్టెప్ బై స్టెప్ చూడండి ఒకసారి. నెంబర్ 1, ఫిలిస్తీరాల్ని ఇష్టపడడం, ఫిలిస్తీరాల్ని పెళ్లి చేసుకోవాలని ప్రయత్నం చేయడం 1. 2, చచ్చిన సింహాన్ని, సింహం యొక్క కళేబరం అది ఏదన్నా ఇండొచ్చు కాక దాన్ని టచ్ చేయకూడదు. 3 ద్రాక్ష తోటకి దూరంగా ఉండాలి. తర్వాత చచ్చినటువంటి ఆ బాడీని ముట్టుకోకూడదు. చచ్చిన బాడీని టచ్ కాదు కదా, దాని పక్కన కూడా ఉండకూడదు. దాని గురించి ఇంప్యూరిటీ అంటాం. డెడ్ బాడీ అనేది ఇంప్యూరిటీ అనగా బైబిల్ ప్రకారం ఒక అపవిత్రతని వెదజల్లుతూ ఉంటుంది డెడ్ బాడీ. అందుకే డెడ్ బాడీని ముట్టుకోకూడదు అని రాసి ఉంటుంది. ఆ ఇంప్యూరిటీ మనం అనుకునే ఇంప్యూరిటీ కాదు, బైబిల్ ఇంప్యూరిటీ ఈజ్ టోటలీ డిఫరెంట్. మనం అనుకునే మన ఆలోచనల ప్రకారం ఉన్నటువంటి ఇంప్యూరిటీ కాదు. ఇంప్యూరిటీ అంటే అపవిత్రత. ఒక రూఫ్ కింద ఒక గదిలో ఒక శవం ఉంటే ఆ శవం దగ్గరికి వచ్చిపోతే కూడా ఆ శవం వెదజల్లేటటువంటి ఇంప్యూరిటీ మనుషులకు అంటుకుంటుంది అనేది బైబిల్ చెప్తుంది. ఓకే, ఇది ఇప్పుడు వెళ్ళి అలా చేయమని చెప్పట్లేదు నేను. సో మనం మాట్లాడుకునే మనకు అవగాహన ఉన్నటువంటి ఇంప్యూరిటీ వేరు, బైబిల్ ఇంప్యూరిటీ వేరు. బైబిల్ అపవిత్రత కంప్లీట్లీ డిఫరెంట్, ఇది అర్థం చేసుకోవాలి. అయితే గమనించండి ఒకసారి. నా పాయింట్ ఏంటంటే, ఒక రూఫ్ కిందనే ఒక రూమ్లోనే డెడ్ బాడీతో కలిసి ఉండకూడదు అనే నియమం కలిగినటువంటి స్థితిలో ఇప్పుడు ఆ సింహం కళేబర్ దగ్గరికి వెళ్ళి అందులో నుంచి తేనె తీసుకొని దాన్ని తను నోట్లో పెట్టుకొని తను తినడమే కాకుండా చచ్చిన దాంట్లో నుంచి వచ్చినటువంటి ఆ యొక్క స్వీట్ తేనెని తీసుకొని తను తినడమే కాకుండా తన తల్లిదండ్రులకు కూడా ఇచ్చాడు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయాలు ఏంటంటే, తన యొక్క స్పిరిచువల్ స్టేటస్ ఒక పక్కన చూడాలి, ఆత్మీయంగా తన పరిస్థితి ఒకటి చూడాలి, 2 జరుగుతున్న విషయాన్ని కలిపి చూడాలి. ద పేరెంట్స్ న్యూ నాట్ దట్ ఇట్ వాజ్ ఇది దేవుని వలన కలిగింది అనే సంగతి తల్లిదండ్రులకు అర్థం కాలేదట. ఏంటి దేవుని వలన ఏం కలిగింది అంటే, ఫిలిస్తీయులకు ఏమైనా చేయాలి, ఫిలిస్తీయుల నుంచి విడిపించడానికి. ఓకే, ఇంతకీ సంసోన్ ఎవరు అంటే ఏం చెప్తారు? వాట్ ఈస్ హిస్ ప్రొఫెషన్? ఏం చెప్పాలి? సంసోన్ ఎవరంటే ఏం చెప్తారు? తన ప్రొఫెషన్ ఏంటి? ఎవరు మాట్లాడుతున్నారు అమ్మా గట్టిగా? నాజీరు తన వ్రతం అది. నువ్వేంటిదంటే ఫాస్టింగ్ చేస్తున్నా అని చెప్తావా? తన పని ఏంటి? ఎవరు మాట్లాడతలేరు. ఏ పుస్తకం చదువుతున్నాం మనం? అంటే ఏంటి ఆయన? ఎవరైనా జడ్జెస్ ఆఫ్ రాసింది కదా లాస్ట్లో. ఇతడు ఇన్ని సంవత్సరాలు ఇశ్రాయేలుకు న్యాయం తీర్చాను అని రాసింది కదా లాస్ట్లో. ఆయన ఒక జడ్జ్ అంటే అర్థం ఏంటో తెలుసా? జడ్జ్ అంటే దేవుని వాక్యాన్ని బాగా ఎరిగిన వాడు,
దేవుని వాక్యాన్ని బోధించేవాడు, దేవుని న్యాయ విధులను ప్రకటించేవాడు. తన తరములో హీఈస్ ద లీడర్ ఆఫ్ ద నేషన్. అప్పుడున్నటువంటి తరాన్ని లీడ్ చేసే ఒక న్యాయాధిపతితనం. దేవుని న్యాయ విధులు ఎరిగినవాడు, న్యాయ విధులను ప్రకటించే ఆ న్యాయ విధులను ప్రకటించేవాడు. ఆ ప్రకటించే ప్రొఫెషన్ కలిగినటువంటి వ్యక్తి ఇప్పుడు తన వ్యక్తిగత జీవితంలో చూడండి ఒకసారి, ఇశ్రాయేలీలను ఈ ఫిలిస్తీన్ల నుంచి విడిపించడం కోసం ఒక పర్టిక్యులర్ అండ్ ఒక డెఫినెట్ పర్పస్ కోసం భూమి మీదకి వచ్చాడు కదా. ఒక పర్టిక్యులర్ పర్పస్ కోసం మనం ఈ భూమి మీద బ్రతుకుతున్నాం. కానీ ఆ పర్పస్ నెరవేర్చబడకపోవడానికి మన లోపల ఉన్నటువంటి కారణాలు కొన్ని ఉన్నాయి. మన లోపల కొన్ని కారణాలు ఉన్నాయి. సంసోన్లో కూడా అవే కారణాలు ఉన్నాయి. అదే మాట మనకి 4వ వచనంలో రాస్తుంది. ఏంటా మాట అంటే, ఫిలిస్తీన్ల నుంచి విడిపించడం కోసం, ఫిలిస్తీన్లకు ఏదైనా చేయడం కోసం, ఇదిగో ఈ విషయం అనగా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ విషయం అనగా ఇప్పుడు ఈ విషయంలో ఇప్పుడు జరగబోయే విషయాల్లో ఆ యొక్క సంసోను జీవితంలో ఏదైతే జరుగుతుందో ఆ జరుగుతున్నటువంటి విషయాలన్నిటిలో దేవుని యొక్క ఉద్దేశం ఉంది అన్న సంగతి అర్థం కాలేదట తల్లిదండ్రులకి. మరి సంసోనికి బోధపరుస్తున్నాడు దేవుడు. ఏంటి బోధపరిచే విషయం ఏంటంటే, ఆ సింహాన్ని ఇల్యూజన్ కిందే చూద్దాం కొంతసేపు. ఎందుకు ఇల్యూజన్ అనే పదం వాడుతున్నానంటే, దెర్ ఆర్ డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి దాని మీద. చాలా డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి ఆ సింహం గురించి. ఈవెన్ ఆ జూయిష్ రబ్బీల యొక్క దాంట్లో కూడా చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. బట్ పాయింట్ ఏంటంటే, ప్రతి ఒపీనియన్ కూడా కరెక్టే. ప్రతి ఒపీనియన్ ఒక రెవల్యూషన్ ఇస్తుంది. నేను మాట్లాడేది అర్థమవుతుంది అనుకుంటున్నాను. ప్రతి ఒపీనియన్ ఒక రెవల్యూషన్ ఇస్తూ ఉంది. రైట్. పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మనం చూసే విషయం ఏంటంటే, ఇల్యూజన్ అని మాట్లాడుకుందాం. అంటే నిజంగా సింహం రాలేదు, కానీ సింహం వచ్చినట్టుగా అనిపించింది. సింహం తన మీదకి వచ్చినట్టుగా అనిపించింది. ఏంటా సింహం? ఎవరా సింహం? ఏంటా విషయం అని అడిగితే చూడండి ఒకసారి, సింహము బొబ్బరిస్తూ తన మీదకి వస్తే ఏం జరిగిందని రాస్తుంది అక్కడ. రాంగ్. అసలు విషయం మర్చిపోయారు అక్కడ. గట్టిగా, సింహం తన మీదకి వస్తే తనని బలపరిచింది ఎవరు? గట్టిగా రండి ఒకసారి. ద స్పిరిట్ ఆఫ్ గాడ్, పరిశుద్ధాత్ముడు. చూడండి ఒకసారి, పరిశుద్ధాత్ముడు నిన్ను బలపరిచేది దేనికి అని అడిగితే, ఆత్మచేత నింపబడిన వాళ్ళందరూ సింహాలని లేకపోతే ఈ ఏలుగుబంట్లని లేకపోతే వీటన్నిటిని వేటాడుతూ ఉంటారా? అదేనా పర్పస్ ఆఫ్ లైఫ్? అది కాదు కదా. పరిశుద్ధాత్మ నిన్ను ఆత్మనానుసారంగా నడుచుకొనుడి, అప్పుడు మీరు గట్టిగా శరీర క్రియలు నెరవేర్చరు. ఆత్మానుసారంగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీర క్రియలు నెరవేర్చరు. ఏంటో శరీర క్రియలు? ఈయన మీదకి వస్తున్న సింహం ఎలాంటి సింహము? ఓకే, ఈ సింహాలు మన లోపల ఉన్నటువంటి సింహాలే. ఈయన జీవితంలో 2 డెడ్ బాడీలను టచ్ చేశాడు ఈయన. చెప్పండి, ఏమైనా డెడ్ బాడీలు? సంసోనే 2 డెడ్ బాడీలు టచ్ చేశాడు ఆయన. ఎవరు? ఏ డెడ్ బాడీలు మాట్లాడాలి? ఏందమ్మా? సంసోను ఎన్ని డెడ్ బాడీ? 2 డెడ్ బాడీలు టచ్ చేసేదని చెప్పాను. ఒకటి సింహం, ఇప్పుడు మాట్లాడుకున్నాం. రెండోది ఏంటి మరి? నక్కలై బతికే ఉన్నాయి. ఏం దవడ? ఏం గాడిద? గాడిదను చంపేశామా? చచ్చిపోయిందా? అంతేగా. దాని గురించి ఇంకో మాట రాస్తుంది అక్కడ, పచ్చి దవడ ఎముక అని ఉంది. అంటే ఏంటిది చెప్పండి? పచ్చిదంటే అప్పుడే చనిపోయింది. డెడ్ బాడీ. అది కూడా 2 డెడ్ బాడీలు టచ్ చేశాడు. టచ్ చేయకూడదు అవి. ఓకే, బాగా వినండి ఒకసారి. ఈ డెడ్ బాడీలను ఎందుకు టచ్ చేయకూడదు? ఈ ఇంప్యూరిటీ ఏంటిది అనేది అర్థం కావాలంటే, యేసు ప్రభు యొక్క నాజీర్ ఏంటో అర్థం కావాలంటే, అసలు నాజీర్ అంటే సంసోను గురించి తెలిస్తే కానీ ఆ నాజీరు, అందుకే సంఖ్యాకాండం 6వ అధ్యాయం ధ్యానించేటప్పుడు దానికి సపోర్టుగా ఏం ధ్యానిస్తాం? సంసోను గురించి ధ్యానం చేస్తాం. సంఖ్యాకాండం 6వ అధ్యాయం ధ్యానించేటప్పుడు సంసోను గురించి ధ్యానం చేస్తాం. ఎందుకు సంసోను గురించి ధ్యానం చేయాలి? తర్వాత యేసు ప్రభు యొక్క సపరేషన్ గురించి కూడా ధ్యానిస్తాం అక్కడ. సో అంటే ఈ 3 కూడా నజరేత్ అనే వావ్ గురించి మనకు బోధిస్తున్నాయి. సరే, పాయింట్ ఏంటంటే,
ఇంకో విషయం చెప్తాను ఇక్కడ, నాకున్న సమయాన్ని బట్టి నేను ఎక్కువ డీటెయిల్స్ చెప్పలేను. నెక్స్ట్ సర్వీస్లో చాలా డీటెయిల్గా మాట్లాడుకోవాలి, ఎందుకంటే చాలా విషయాలు ఉన్నాయి. మీకు ఒక విషయం చూపిస్తాను చూడండి ఒకసారి. ఈ సింహము ఇల్యూజన్ అంటానికి, ఆ ఇల్యూజన్ ఎలాంటి ఇల్యూజన్ చూపిస్తాను. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చదవమా ఫాస్ట్గా. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని తిరుగుచున్నాడు. ఈ తిరుగుచున్న సింహం ఏంటిదో తెలుసా? అక్కడ యాక్చువల్గా అపవాదిని సింహం అంటాం మనం. అపవాది ఎప్పుడు మింగుతాడు అని అడిగితే, ఎప్పుడు, దేని తర్వాత రాస్తుంది? జక్స్ట పొజిషనింగ్ అంటారు దాన్ని. పర్టికులర్గా ఒకదాని తర్వాత ఒకటి ఉంది అంటే ఆ రెండింటికి కనెక్షన్ ఉంటుంది. దీని పక్కన ఇది ఎందుకు రాస్తుంది అని వెతకాలి. చూడండి ఒకసారి ఏమని రాస్తుంది అక్కడ. మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి. ఒకవేళ నిబ్బరం కలిగి ఉండకపోతే, నిబ్బరమైన బుద్ధి కలిగి మెలకువగా ఉండకపోతే, చింత యావత్తు దేవుని మీద వేయకపోతే, సింహాన్ని నువ్వు చంపకపోతే, అది మిమ్మును అనండి ఒకసారి. సింహాన్ని నువ్వు చంపకపోతే, ఆ చింత యావత్తు దేవుని మీద వేయకపోతే, అంటే ఈ మొదటి సింహము ఏ సింహం ఇది? నీకున్న అన్ని విచారాలు సింహాలే. అందుకనే ఆ పొడుపు కథలు ఏమని రాసింది, ఏమని చెప్పబడింది? తిను దానిలో నుండి తిండి వచ్చెను, బలమైన దానిలో నుండి. ఎంత బలమైన విచారము నీ మీదకి వచ్చి మింగుతూ ఉంటే దేవుని ఆత్మ నీకు సహాయం చేస్తున్నాడు. ఆ చింత నా మీద వేయమని వేయడమే, ఏమీ లేకుండా ఉట్టి చేతులతో ఒకడు మేకపిల్లను, ఓకే, ఏమి లేకుండా ఒకడు ఎవడన్నా మేకపిల్లని చీలుస్తాడా? అది కూడా రాదుగా మనకి. అదన్నొచ్చా? మేకపిల్లని చీల్చగలమా? మేకపిల్లని కూడా చీల్చలేము. కానీ అసలు విషయం ఏంటంటే, ఏమీ లేకుండానే చేతుల్లో బేర్ హ్యాండ్స్ అంటాం, వితౌట్ ఎంప్టీ హ్యాండ్స్. ఎందుకు ఎంప్టీ హ్యాండ్స్ తెలుసా? దావీదు అంటాడు, నా చేతి వేళ్లకు మాట్లాడాలి, నా చేతి వేళ్లకు యుద్ధము నేర్పేవాడు. దేవుడు నా చేతి వేళ్లకు యుద్ధం నేర్పుతున్నాడు అంటే ఎంప్టీ హ్యాండెడ్ అంటే విచ్ ఇస్ నథింగ్ బట్ దాని యొక్క సిగ్నిఫికెన్స్, ఆ వేళ్ళు ఏవైతే ఉన్నాయో దేవుని ఆత్మను సూచిస్తున్నాయి, ఆత్మ ఫలాలని, ఆత్మ వరాలని సూచిస్తున్నాయి. అయితే ఈ చింతించుట, విచారించుట, నీకు కలిగి ఉన్నటువంటి చింతలు, విచారాలు ఏవైతున్నాయో అవి నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నిన్ను మింగడం కోసం నీ మీదకి వస్తున్నాయి. బలమైన విచారాలు, బలమైన చింత, భవిష్యత్తును గురించిన చింత, ప్రస్తుతానికి సంబంధించిన చింత, ఈ విచారాలన్నీ నీ మీద పడుతున్నప్పుడు ఏమీ లేకుండా పరిశుద్ధాత్ముడు నీ మీదకి వచ్చినప్పుడు, నీ చేతి వేళ్లకు ఆయన యుద్ధాన్ని నేర్పిస్తున్నప్పుడు, నిన్ను ప్రేరేపిస్తున్నప్పుడు, రేపుతున్నప్పుడు, దాన్ని ఏమీ లేకుండానే దాన్ని చీల్చివేస్తే, ఎంత బలమైన గొప్ప సింహాన్ని, బలమైన దాన్ని కనుక నువ్వు చీల్చివేస్తే ఎంత బలమైంది ఉంటే అంత ఎక్కువ మాట్లాడరు, అంత ఎక్కువ. నేను అన్నందుకు గట్టిగా దాన్ని అన్నందుకన్నా అనాలి కదా. ఎంత బలమైంది అయితే అంత ఎక్కువ. ఇంకొంచెం గట్టిగానండి, తీపి కావాలి మాకు, స్వీట్. ఓకే, తేనె గురించి చెప్పాలి, నేను తేనె గురించి మాట్లాడాలి. చూడండి ఒకసారి, ఎంత బలమైంది నీ మీద పడితే. ఓకే, అంతేకాదు, నీ స్పిరిచువల్ ఫ్లాస్ ఏవైతే ఉన్నాయో, నీ ఆత్మీయ లోపాలు ఏవైతే ఉన్నాయో, నీకున్నటువంటి యాంగ్జైటీ, చింత, విచారము, తర్వాత మత్సరము, ద్వేషము, తర్వాత అంతేకాకుండా లేజినెస్ అంటాం, దేవుని వాక్యం మీద ఇష్టం లేని స్థితి. దేవుని వాక్యం మీద అంత ఇంట్రెస్టింగ్గా లేదండి, మాకు ఇష్టంగా అనిపించట్లేదండి. ఎందుకు అనిపించట్లేదు అంటే వాక్య శ్రేష్టత అలాగే ఉంది, కానీ నీ మనసుకు పట్టింది సమస్య. చూడండి ఒకసారి ఇక్కడ, దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ, హల్లెలూయా. సో లేజినెస్ అనేది ఒక సింహం. అది
అది నీ మీద పడ్డప్పుడు అది నిన్ను ఒంటరిగా ఉన్నప్పుడు నీ మీదకి వచ్చినప్పుడు నువ్వు దాన్ని చీల్చగలిగితే ఆ బలమైన దానిలో నుండి తీపి వచ్చను, తినుదానిలో నుండి. ఆ తినుదాన్ని నువ్వు చంపకపోతే నీకు తిండి లేదు. ఆ తినుదాన్ని నువ్వు చంపకపోతే నీకు తిండి లేదు. స్టెప్ నెంబర్ 1, తిమ్నాతుకు వెళ్ళి ఫిలిస్తీరాల్ని ఇష్టపడ్డాం. స్టెప్ నెంబర్ 2, సింహాన్ని ఎదుర్కోవడం. అయినా దేవుడు సహాయం చేస్తున్నాడు. అంటే ఈజ్ తిమ్నాతు ద్రాక్ష తోట అనే పదం చెప్తా ఉంది ఒక బౌండరీ. ఓకే, ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు చచ్చిన సింహాన్ని తాకితే, చచ్చిన సింహంను ముట్టుకుంటే దేవుడు ఆయనకి ఏమిచ్చాడు? బలమైన దానిలో నుండి తీయని తేనె దొరికింది. నెక్స్ట్, మరి చచ్చిన గాడిద, పచ్చి దవడ ఎముక. ఆ పచ్చి దవడ అనే పదానికి లేఖి అంటాం హీబ్రూలో. లేఖి సేమ్ వర్డ్. అప్పుడు ఆయన 1000 మందిని ఆ పచ్చి దవడ ఎముకతో చంపేసిన తర్వాత, పచ్చి దవడ ఎముకతో, ఆ దవడ ఎముకతో 1000 మందిని చంపేసిన తర్వాత ఏమని రాసింది? ఈరోజు ఇశ్రాయేలుకి ఇంత గొప్ప రక్షణ దయచేసి దప్పికతో నన్ను చంపేస్తావా అని ప్రార్థన చేస్తూ మొరపెడుతున్నాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడట? లేహీలోని ఒక బావిని చీల్చగా, ఒక గోతిని చీల్చగా అందులో నుండి ఊట బయలుదేరిందట. అంటే అక్కడనేమో జీవ జలము ఆయన దగ్గరికి వచ్చింది. చచ్చిన గాడిద దవడ ఎముకను ముట్టుకున్నందుకు దాంట్లో నుంచి రక్షణ రావడమే కాదు, ఇంకోటి తెలుసా? తన వ్యక్తిగత ఇంటర్నల్ బ్యాటిల్, నీ అంతరంగంలో నువ్వు చేసే గొప్ప యుద్ధాలు ఏవైతే ఉన్నాయో, దావీదు కూడా ప్రైవేట్ యుద్ధాలు చేశాడు. తను వ్యక్తిగతంగా తను మాత్రమే పోరాడుకున్నాడు. ఒక సింహంతో పోరాడి దాని నోట నుండి ఒక గొర్రెపిల్లను రక్షించాడట. అదే ఒక ఎలుగుబంటి, బేర్ అంటాం. ఈ ప్రపంచంలో నువ్వు దేన్నన్నా ఎదిరించి నిలబడొచ్చావు, ఎలుగుబంటిని ఎదిరించి నిలబడలేవు. ఎలుగుబంటి అది నువ్వు అటాక్ చేస్తున్నావు అని డౌట్ వచ్చినా చాలు, దాని ఎదురుగా నిలబడలేవు. అలాంటి దాన్ని కొట్టి దాని నుంచి తప్పించాడట. పాయింట్ ఏంటంటే, ఈ ప్రైవేట్ యుద్ధాలు చేయగలిగిన వాడే పబ్లిక్గా గొల్యాతును కొట్టి ఇశ్రాయేల్ని విడిపించగలడు. సమాజంలో ఇతరులను రక్షించగలిగిన, ఇతరులకు సాక్షులమై ఉండటానికి ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో నువ్వు భూమి మీదకి వచ్చావు కదా. అందుకే కదా మనం రక్షణ పొంది, మారుమనస్సు పొంది బాప్తిసంలోకి వచ్చింది. ఆ బాప్తిసంలోకి వచ్చిన తర్వాత మన చింత, మనలో ఉన్నటువంటి మత్సరము, ద్వేషము, ఇవన్నీ సింహాలు నేను చూపించగలను. ఎందుకంటే ఆ సింహాలను జయించడానికి నీకు శక్తి సరిపోదు, నీకు బలం సరిపోదు. నీ ఎంటీ హ్యాండ్, చేతి వేళ్లకు దేవుడు నేర్పిన యుద్ధము, దేవుని ఆత్మ నిన్ను ప్రేరేపించే ప్రేరేపణ, ఆత్మ ద్వారా నడిపించబడుతూ ఉన్నప్పుడు మాత్రమే ఆ సింహాలను జయించగలం, చీల్చగలం. అది ఇంటర్నల్ బ్యాటిల్. మనము చింతను, విచారాన్ని చేస్తూ ఉంటాం. అరే ఇప్పుడు విచారించడానికి ఏం లేదు, అలా దూరం ఆలోచించి అదిగో దానికోసం నేను చింతించాల్సి ఉందని చెప్పి ఎవరిని వెంటాడుతున్నాం మనం? లేని చింతను ఎత్తి మీదేసుకుంటాం, లేని చింతను తెచ్చి మీదేసుకుంటాం. ఇప్పుడు లేదు, అది ఎప్పుడుదో, ఇప్పటికిప్పుడు అన్నీ బాగానే ఉన్నాయి. రేపు కాదు, ఎల్లుండి కాదు, 20 సంవత్సరాల తర్వాత నేను చింతించాల్సిన విషయం ఒకటి ఉంది, దాన్ని తెచ్చి ఇప్పుడు వేసుకుంటాం మీద. ఏదో ఒక చేజింగ్ ద యాంగ్జైటీ. మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. అదొక మాట చెప్తాను, ఎక్కువసేపు చెప్పడానికి సమయం లేదు. మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. సోమరివాడైతే ఇక సామెతల గ్రంథం చదువుతాం కదా, సోమరివాడు ఏం చేస్తాడట? వాడికి సమస్య సింహం, వాడికి ప్రాబ్లమే సింహం. పాపం, ఊర్లో సింహం ఉందంటాడు, వీధిలో సింహం ఉందంటాడు, డోర్ దాటితే సింహం ఉందంటాడు. అసలు ప్రాబ్లం ఆ సింహంకి ఈయన భయపడిపోతాడు. తినుదాన్ని తప్పించుకుందాం అనుకుంటే అది తనను తింటుంది. యువర్ లేజినెస్ విల్ ఈట్ యూ. నీ లేజినెస్, నీ ఆత్మీయ సోమరితనం నిన్ను తినేస్తుంది. తినుదానిలో నుండి, ప్రాస బాగుందని వాడేయడం కాదు, తినుదానిలో నుండి తిండి వస్తుంది, బలమైన దానిలో నుండి తీపి వస్తుంది. బలమైన దానిలో నుండి అంటే
తన సొంత జీవితాన్ని ఓ పొడుపు కథలా చెప్తున్నాడు ఇక్కడ. తన సొంత జీవితం అది. నువ్వు తినబడుతూ ఉన్నావా, నువ్వు తింటున్నావా? అందుకే ఒక సూత్రం చెప్తాం మనం రెగ్యులర్గా అందరికీ. మనకు తిండి పెట్టే వాళ్ళకి తిండి పెట్టండి అనండి ఒకసారి మాట, ఇంకొంచెం గట్టిగా. మనల్ని తినే వాళ్ళకి తిండి పెట్టకండి అనండి ఒకసారి. మనల్ని తినే వాళ్ళకి తిండి పెట్టకండి. ఓకే, విచారము చింత అంటాం కదా. ఈ ఒక్క ఎగ్జాంపుల్ చెప్పేసి నేను ముగిస్తాను. యాక్చువల్గా చాలా మాట్లాడాలి. మీ జీవితంలో ఒక 10 మంది ఉన్నారనుకోండి. ఎంతమంది? సరిగ్గా ఎంత? 10 మంది ఉన్నారు. ఈ 10 మందిలో 8 మంది ఉన్నారు. 8 మంది ఎలాంటి వాళ్ళు అంటే, నువ్వు ఏం చెప్పినా ఏం చేసినా జై కొడతారు, నీకు చప్పట్లు కొట్టేస్తారు. నువ్వు ఏం చెప్పినా ఏం చేసినా నీకు జై కొడతారు నీ ఫాలోవర్స్. ఇక నువ్వు మంచి చేసినా అద్భుతం అంటారు, నువ్వు చెడు చేసినా ఏదో జరిగింది పొరపాటు అంటారు. అంతేగాని బట్ మావాడు గుడ్ అంతే. నువ్వు మంచి చేసినా చెడు చేసినా నీకు జై కొట్టే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 8 మంది ఉన్నారు అనుకోండి. తర్వాత 9వ వాడు. ఈ ఉండడం వల్ల లేకపోవడం వల్ల ఏమి పెద్ద ఇంపార్టెంట్ పర్సన్ ఏం కాదు. 9వ వాడు ఉన్నా ఒకటే. అయ్యా నేను ఇంకా పాడతలేను పాట. ఓకే ఉండేయండి పర్లేదు. విషయం ఏంటంటే ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే, పెద్దగా ఆలోచించాల్సిన న్యూట్రల్ పర్సన్. ఓకే, అటు జై కొట్టాడు, ఇటు కాదనడు, అవునడు కాదనడు. 9. 10వ వ్యక్తి ఉంటాడు. ఈ 10వ వ్యక్తి ఎట్లంటే, నువ్వు మంచి చేసినా తప్పే పడతాడు, నువ్వు చెడు చేసినా తప్పే పడతాడు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఈ 10 మందిలో నీ 24 గంటల సమయంలో ఎవరి గురించి ఎక్కువ ఆలోచిస్తావు? ఇప్పుడు మళ్ళీ చెప్తాను నేను ఒకసారి. మనల్ని తినే వాళ్ళకి తిండి పెట్టొద్దు. మనం తినే వాళ్ళకి తిండి అంటే వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచించకండి అని చెప్పడం నా ఉద్దేశం. తర్వాత మనకి తిండి పెట్టే వాళ్ళకి తిండి పెట్టాలి. దేవునికి స్తోత్రం. ఫైనలీ క్రీస్తు యేసునందు ఒక గొప్ప ప్రణాళిక కొరకు ఈ భూమి మీద నేను బ్రతుకుతున్నా. నీ వ్యక్తిగత అంతరంగ ఆత్మీయ పోరాటాలు గెలవకుండా బహిరంగ సార్వత్రిక సంఘ సంబంధమైనటువంటి ఆత్మీయ పోరాటాలు మనం గెలవలేము. ఈరోజు నేను ఒక్క విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సంసోను జీవితంలో సమస్యలు ఉన్నాయి. సంసోన్లో సమస్యలు ఉన్నాయి. సింహాన్ని జయించేంత బలం కలిగినోడు వారం రోజులు ఒక స్త్రీ పోరుపడలేకపోయాడు. ఎన్ని రోజులు? సింహాన్ని ఏం లేకుండా జీల్చేసినంత మహాబలుడు వారం రోజులు పోరు పెట్టేసరికి అప్పుడు అంటాడు, మా అమ్మకు మా నాయనకే చెప్పలేదు. మంచి భాషలో చెప్పాలంటే ఇంకో రకంగా ఉంటుంది అది. నీకు నేను చెప్తానా అంటాడు. మా అమ్మ మా నాయనకే చెప్పలేదు, ఇది ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పలేదు. పదే రాసి ఉంటుంది అన్నమాట. తల్లికి తండ్రికి తెలియదు, ఇది తల్లికి తండ్రికి చెప్పలేదు, మా అమ్మకు మా నాయనకే చెప్పలేదు, నీకు చెప్పాలా అంటాడు. ఇక పోరు పడలేక చెప్పేశాడు. ఆ చెప్పడం తనకే నష్టం కలిగించింది. నా పాయింట్ అది ఇంకొక సమస్య, అది ఇంకో సింహం. అది అక్కడ సింహం నేను స్త్రీ అనట్లేదు. ఆ ప్రెషర్ని స్ట్రెస్ని హ్యాండిల్ చేయలేని స్థితి ఒక సింహం. ఇక్కడనేమో సింహాన్ని ఎదిరించి ఉట్టి కాలి చేతి వేళ్లతో చీల్చగలిగిన సంసోను ఒక స్త్రీ పోరు, అంటే స్త్రీని సింహం అని చెప్పట్లేదు నేను, కానీ ఆ ప్రెషర్ని స్ట్రెస్ని హ్యాండిల్ చేయని స్థితి ఏదైతే ఉందో, చాలామంది పారిపోవడానికే ప్రయత్నం చేస్తాం. కమాన్ మాకొద్దు, మేము సేఫ్గా ఉండటానికే ట్రై చేస్తాం. అందరం లేచి పెడదాం ఒకసారి. బలమైన దానిలో నుండి తీపిని నీ కొరకు దేవుడు సిద్ధపరిచాడు. తేనె గురించి మాట్లాడితే ఇప్పుడు సరిపోదు, కొన్ని గంటలు పడుతుంది నేను మాట్లాడాలంటే. ఒక్క మాట చెప్తాను నేనంటే ఒకసారి. అక్కడ హీబ్రూలో లేకపోతే ఇంగ్లీష్లో ఏమని రాసింది తెలుసా? ఆ సింహం ఉన్న వైపు చూస్తేనట ఏ కాలనీ ఆఫ్ బీస్ అని రాసి ఉంటుంది ఇంగ్లీష్లో. అనండి ఒకసారి మాట. అంటే తేనె తెట్ట అంటాం కదా మనం. ఏ కాలనీ ఆఫ్ బీస్,
ఒక బీ జీవితకాలం ఎంత తెలుసా? ఒక తేనెటీగ జీవితకాలం ఎంత తెలుసా? ఒక తేనెటీగ ఎంతకాలం బతుకుద్ది తెలుసా? 6 వారాలు. ఎంత? పర్లేదు రాని, 6 వీక్స్, జస్ట్ 6 వీక్స్ అన్నమాట. ఈ 6 వారాలు ఉండే తేనెటీగ తన జీవిత కాలంలో ఎంత తేనె ప్రొడ్యూస్ చేస్తుంది తెలుసా? కొద్దిగా చెప్పండి నాకు. 6 వారాలు బ్రతికే తేనెటీగ జీవిత కాలంలో ఎంత తేనె ప్రొడ్యూస్ చేస్తుంది తెలుసా? ఒక్క తేనెటీగ, ఒక ఈగ, ఒక బీ ఎంత అమ్మా? ఎవరన్నా? ఒక టేబుల్ స్పూన్లో 12th పార్ట్ అంటే 12 తేనెటీగలు కలిసి తమ జీవితకాలం అంతా కష్టపడితే, 6 వారాలు కష్టపడితే, అంతేకాదు ఒక్క తేనెటీగ 40,000 పూలను రీచ్ అవుతుంది. ఎన్ని రోజుల్లో? 6 వారాల్లో. ఆలోచించండి ఒకసారి. 6 వారాల్లో 40,000 పువ్వులను రీచ్ అవుద్ది. ఏ పువ్వును డిస్టర్బ్ చేయదు అది. వేరే అన్ని పువ్వులు నాశనం అయిపోతాయేమో, కానీ తేనెటీగ పువ్వును ముట్టుకొని అసలు పువ్వును ఏమాత్రం టచ్ చేయదు అది. అంటే పువ్వును డిస్టర్బ్ చేయదు అది. పాయింట్ ఏంటంటే ఆ పువ్వును డిస్టర్బ్ చేయకుండా 40,000, ఒక్కొక్కటి 40,000 పువ్వులను రీచ్ అయ్యి, అంటే అర్థం ఏంటో తెలుసా? దేని గురించి తెలుసా ఇది? తేనె ప్రవహిస్తుంది అంటే, తేనె ప్రవహించు దేశం అంటే ఏంటో తెలుసా? ఉదాహరణకి గమనించండి ఒకసారి. ఇలాంటి తేనెటీగ 6 వారాల్లో 40,000 పువ్వుల్ని తిరిగి మకరందాన్ని సేకరించి తీసుకొచ్చి 12 తేనెటీగలు కలిసి ఒక టేబుల్ స్పూన్ అంతా ప్రొడ్యూస్ చేస్తే, ఒక టేబుల్ స్పూన్ అంతా, ఒక 5 ml అంటాం, 5 ml నుంచి 7 ml అంతే. పాయింట్ ఏంటంటే, నా జీవిత కాలంలో దేవుడు ఇంత బిజీగా ఉంటాయి అవి. ఎవరు? తేనెటీగ పుట్టిన క్షణం నుండి దాని పని స్టార్ట్ అవుతుంది. 1 నుంచి 3 రోజులు ఓ పని చేయాలి, 4వ రోజు నుంచి ఇంకో పని చేయాలి, అట్లా దానికి డ్యూటీస్ ఉంటాయి. సో పాయింట్ ఏంటంటే, అలాంటి తేనెటీగలు కలిగినటువంటి దేశం ఆ దేశం. తేనెటీగలు ఏం చేస్తాయంటే, నేనున్నాను అంటే, నేను ఒక తేనెటీగగా ఈ భూమి మీద, అంటే ద పర్పస్ ఆఫ్ లైఫ్ గురించి తెలియజేయడం కోసం, తీపి ఎలా వస్తుందో చెప్పడం కోసం, న్యాచురల్ స్వీట్ ఎలా ఉంటుందో ఈ తేనె ఎన్ని రోజులు ఉంటుందో తెలుసా? ఒక తేనెటీగ జీవితకాలం 6 వారాలేమో, కానీ అది ప్రొడ్యూస్ చేసిన తేనె ఎంతకాలం ఉంటుందో తెలుసా? ఈజిప్ట్ మమ్మీల్ని తవ్వితే ఆ యొక్క సమాధుల్లో 3,000 సంవత్సరాల క్రింద తేనె కూడా ఇంకా స్వచ్ఛంగా అలాగే ఉంది. దానికి లైఫ్ ఎటర్నల్. అంటే అర్థం ఏంటంటే, ఈరోజు నేనుండి ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్క విషయం నేర్చుకుంటాం. అందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా విషయం నేర్చుకుంటాం. ఇదిగో నీ దగ్గర ఒక విషయం నేర్చుకుంటాం, నీ దగ్గర, అందరి దగ్గర తలా ఒక విషయం నేర్చుకుంటాం. అలా నేర్చుకొని నా జీవితకాలంలో ఒక టేబుల్ స్పూన్లో 12వ వంతు భాగాన్ని నేను ప్రొడ్యూస్ చేసి ఒక సాక్ష్యాన్ని ఇక్కడ పెట్టి వెళ్ళిపోతాను. నిరంతరం ఉండే సాక్ష్యాన్ని. అలాంటి తేనె ప్రవహించే దేశంలో ఇశ్రాయేలుని ప్రవేశపెట్టాడు. అంటే మీరు సాక్షులుగా ఉండి తీపినే పంచండి, సింహాలని మీరు ప్రైవేట్గా జయించండి, మీరు సంపాదించినటువంటి తేనెని ప్రపంచానికి పంచండి. మీ తల్లిదండ్రులకి, మీ కుటుంబాలకి తేనెని పంచండి అని చెప్పడానికి, మనలో ఉన్న సింహాల్ని మనం జయించినంతసేపు మనమే ఆ సింహాలుగా మారి ఈ ప్రపంచంలో నాశనం చేస్తూ ఉంటాం. నా విచారాన్ని నేను జయించకపోతే నేనే ఇంకొకరికి విచారంగా మారిపోతాను. అర్థమైంది కదా? టెన్షన్ పడే వాళ్ళే ఇంకొకరికి టెన్షన్ అవుతారు. మన టెన్షన్ మనమే జయించలేదు, ఇంకొకరికి మనమే టెన్షన్ అయిపోతాం. ప్రార్థన చేసుకుందాం, తలలోంచి కళ్ళు మూసుకుందాం, తీర్మానం చేసుకుందాం. దేవుని సన్నిధిలో మన యుద్ధాలు, మన ఆత్మీయ అంతరంగ పోరాటాల గురించి ఒక్కసారి ఆలోచన చేస్తూ, గెలవలేకుండా ఉన్నటువంటి ప్రతి చింత, విచారం, సోమరితనం, ఇదిగో ఆత్మీయ లోపాలు ఏమున్నాయో వాటిని అధిగమించడం కోసం ఒక్కసారి ప్రార్థన చేద్దాం. తీర్మానంతో ప్రభు శరీరం, ప్రభు రక్తం అనబడుతున్నటువంటి కమ్యూనల్లో పాల్పొందాం. మా పరమ తండ్రి, మా దేవ, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రునైనా ఈ ఉదయకాలము ఈ రూఫ్ కిందికి వచ్చి ఆరాధించడానికి ఎక్కడ 2-3 చేరి నా నామమున కూడి ఉంటారు, వారి మధ్య నేను ఉంటానన్నారు. మా స్తుతుల మీద ఆసీనుడై మా గుడ్ ఒపీనియన్ గడిచిన వారాల్లో మా పక్షంగా జరిగించిన మీ మేలులు, దీవెనలు,
మా సృష్టికర్త, మా ఆది అంతమై ఉన్నవాడా, మీకు వందనాలు. మొదటి మాట మీదే, చివరి మాట మీదే ప్రభువా. అలాంటి అల్ఫా ఒమేగా అయి ఉన్నటువంటి రక్షకుని మా మధ్యలో మేము కలిగి ఉంటున్నట్లుగా ఇక్కడ గ్యాదర్ అయ్యి స్తుతించడానికి, ఆరాధించడానికి, పాటలు పాడడానికి, ఇదిగో మీ నామాన్ని గొప్ప చేయడానికి మాకు అనుగ్రహించబడిన ప్రత్యేకమైనటువంటి కృపను బట్టి కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రం 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 చెల్లిస్తున్నాం. మా ఆరాధనలో ఇదిగో మా ఆరాధనకి యోగ్యుడిగా ఉండి మా స్తుతుల మధ్య ఆసీనులై ఉండి సంచరిస్తూ ప్రతి ఒక్కరిని తాకి దర్శించి మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. ఏ సింహాలను, ఏ పర్సనల్ ప్రైవేట్ అంతరంగ యుద్ధాలను మేము జయించవలసి ఉందో, దేన్ని జయించలేక మేము పోరాడుతున్నామో దాన్ని జయించడానికి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఎలా జయించాలో మీ ఆత్మ రేపబడుట, ఆత్మచేత రేపబడుట ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. వారి వారి స్థితిగతుల మధ్య వారిని జ్ఞాపకం చేసుకోండి. ఎంత విచారము, ఎంత చింత ఏ స్థాయిలో ఉన్నప్పటికీ దానిని మీ మీద వేయడానికి మమ్మను గురించి మీరు చింతిస్తున్నారు గనుక, మీరే మా యుద్ధాలు చేస్తున్నారు గనుక ఇదిగో మీ ఆత్మ సహాయం కొరకు ప్రార్థన చేస్తున్నాం. శక్తి చేత, బలము చేత కాదు, ఇది నా ఆత్మ వలన జరుగుతున్న మాటను బట్టి మీ ఆత్మ కార్యం మా జీవితాల్లో జరిగించండి. ఏకీపించిన ప్రతి వ్యక్తిని, ఈరోజు వాక్యం విన్న ప్రతి సోల్ని కట్టండి, దీవించి ఆశీర్వదించండి. వారి అంతరంగాల్లో ఉన్న ప్రతి చింత, ప్రతి వేదన, ప్రతి విధమైనటువంటి సింహం నుంచి విడుదల కోసం ప్రార్థన చేస్తున్నా. సింహమును జయించిన వాడు నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడన్నట్టుగా దేవా, యూదా గోత్రపు సింహమైనటువంటి మిమ్మును పోలి నడుచుకోవడానికి కృప దయచేయమని ప్రార్థిస్తున్నా. మా ఆత్మీయ లోపాలని మేము అధిగమించకుండా ఇదిగో మేము ఈ భూమి మీద సింహాలుగా, నీతిమంతుడు సింహం వలె అన్న మాటను మేము అనుభవించలేం కదా, మాకు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఏకీపించిన ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. ఇదిగో బలమైన దానిలో నుండి, బలమైన గొప్ప విచారాలు కలిగిన వారిలో నుండి గొప్ప తీపి వారు మాత్రమే కాదు, వారికి మాత్రమే కాదు, ఇదిగో వారి చుట్టుపక్కల ఉన్న వారి కుటుంబాలకు, వారి రక్త సంబంధికులు, బంధుమిత్రులు, సార్వత్రిక సంఘమంతటికి తీపిని పంచేవారుగా మార్చండి. ఇదిగో తినుదానిలో నుండి తిండి వచ్చిందన్న మాటను బట్టి మీకు వందనాలు. క్రీస్తు గొప్ప నామమున ఇదిగో వారిని తినుదానిని జయించి తిండిని వారు మాత్రమే కాక అనేకులకు తిండి పెట్టే జీవాహారం పంచేవారుగా మార్చమని వేడుకుంటూ స్తుతించి ఆరాధించి మీ నామాన్ని గొప్ప చేస్తూ ఈ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి బ్రతిమాలి వినేంతో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.